హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్త టెక్ భారత్ సహకారమైన వార్త కనిపిస్తున్నది. ఇక్కడ బ్యానర్ ఐటమ్గా ఇక్కడ వర్చువల్గా ఏదైతే రిమోట్ సెన్సార్తో ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నది. ఈనాడు దినపత్రికలు ఏదైతే అంతరిక్ష రంగం విస్తరణకు అంకుర సంస్థల అండ ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థగా మారనుందనే వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ కనిపిస్తున్న దృశ్యం కనిపిస్తున్నది. ఇక్కడ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపదంలో నిలుపుతున్నారని, టెక్ భారత్ను సాకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా జడ్జెడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు. అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థల స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఇన్ఫినిటీ క్యాంపస్ను గురువారం ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ చిన్నపాటి అద్దె గదుల్లో పరిమితమైన వరులతో ప్రారంభమైన అంతరిక్ష ప్రయోగ స్కైరూట్ క్యాంపస్ను ఆయన ఇక్కడ ఏదైతే రిమోట్ సెన్సార్తో ప్రారంభించిన వాటితో యువత శాస్త్ర ప్రయోగాల వైపు మళ్లించేందుకు లక్ష్యంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాం. పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలు 1,00,000 కోట్ల నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికే 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లు ప్రారంభించాం. త్వరలో 50,000 ల్యాబ్లు నెలకొల్పుతాం అనే వార్త కనిపిస్తుంది. ఏదైతే టెక్ భారత్ సహకారంతో ఏదైతే యువ ఇంజనీర్లు ఉన్నారో, యువ శాస్త్రవేత్తలు ఉన్నారో, టెక్ స్పై ఏరోస్పేస్ రంగంలో ముందుకు దూసుకుపోతున్నట్టుగా జడ్జెడ్ ఇంజనీర్ల దృష్టి ఆ వైపు సాధించినట్టుగా యువతరం కూడా ముందు స్టార్టప్ల వైపు ప్రయాణించే విధంగా ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తున్నది. యువతరం ఇలాంటి స్ఫూర్తితో ఇలాంటి ఇంకా మరెన్నో కొత్త విషయాలను ఇంకా ఏరోస్పేస్లో ఇంకా అత్యాధునికమైన వ్యవస్థలు ఏ విధంగా మనకు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో యువత ముందుకు టెక్ స్టార్టప్ల ప్రయోగం విషయంలో ఏరోస్పేస్ ఏదైతే కొత్తగా ప్రారంభించిన విషయంలో మనం చూస్తున్న వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును పునర్నియామకం చేసినట్టుగా వార్త కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణలో మాజీ సీఎం ఓఎస్డి రాజశేఖర రెడ్డి వాగ్మూలం ఇచ్చినట్టుగా సిట్ ముందు ఓఎస్డి రాజశేఖర రెడ్డి వాగ్మూలం ఇచ్చినట్టుగా కనిపిస్తున్న వార్త చూడొచ్చు. ఏదైతే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓఎస్గా వివరించిన రాజశేఖర రెడ్డి గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. ఏదైతే హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తస్బీర్ ఇక్బాల్ కేసు దర్యాప్తు అధికారిగా వెంకటగిరి దాదాపు 2 గంటల పాటు రాజశేఖర రెడ్డిని పలు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తున్నది. గతంలో ఉన్న మాజీ ఓఎస్డిగా ఉన్న ఏదైతే ఓఎస్డి ప్రభాకర్ రావు గారు, ఆయన గతంలో డేటా చోరీ చేసి ఇక్కడ ఎవరు విఐపీల ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసులో ఆయన గతంలో కూడా విదేశాలకు పారిపోయి ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినా కూడా కొన్ని సంవత్సరాల ఆరోగ్యం బాలేదని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అతనిపై కేసు నమోదైంది. ఆయనపై విచారణ కూడా కొనసాగుతున్నది. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది పెద్ద కేసు సీటు దర్యాప్తు విషయంలో సంచలనం వెలువచ్చిన విషయం మేము గతంలో చూసే ఉన్నాం. మరి దాన్ని మరో ఓఎస్డి రాజశేఖర రెడ్డిని విచారించి మరి ఇంకా పలు కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వం అధికారులు దగ్గర ఉన్నట్టు కూడా వార్త కనిపిస్తున్న వార్తని మనం చూడొచ్చు. వార్త కథనం ఇక మరో ప్రధానమైన వార్త చూసినట్లయితే ఇది 2015 నోటిఫికేషన్కు గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అమలుపై స్టే అనే వార్త కూడా కనిపిస్తున్నది. ఏదైతే 2015-16 ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో గతంలో ఆ ఎగ్జామ్లో ఏదైతే ర్యాంక్ బబ్లింగ్ ఏదైతే వైట్నర్ ఉపయోగించారో వాళ్ళకు తీసుకోవద్దని కోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా వాళ్ళని ర్యాంక్ బబ్లింగ్ చేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలను కల్పించడం, దాని తర్వాత ఉన్న మెరిట్ ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. దానికి తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది సింగిల్ బెంచ్
జడ్జి తీర్పు. మరి ఇప్పుడు మరలా కూడా దానిపై స్టే విధించినట్టు కూడా కనిపిస్తున్నది. మరి అది అది పోతుందో కూడా మనం చూడొచ్చు. మరి గతంలో జరిగిన అభ్యర్థులు ఎంతో మంది దాదాపు 10 లక్షల దాకా గ్రూప్ అభ్యర్థులు రాసినారు. తర్వాత 1030 దాదాపు 32 పోస్టులకు అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్ అవకతవకలు జరిగినట్టు కూడా కోర్టు తీర్పు వెలువరించింది. మరి దానిపై మరలా జరిగిన 2015 ఏదైతే నోటిఫికేషన్కు ఉద్యోగులకు ఊరట అనే కనిపిస్తుంది. ఏదైతే ఆ రోజు రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఇప్పుడు మనం ఇచ్చిన సింగిల్ బెడ్ తీర్పుపై స్టే విధించిన వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్తను మనం పరిశీలించినట్టే చైనా జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం. ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యత యువత 3 రీజియన్లుగా రాష్ట్ర అభివృద్ధి ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కూడా ఇక్కడ బ్యాలెడ్గా ఫోటో కనిపిస్తున్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మనం చూడొచ్చు చైనా జపాన్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రపంచంలో పోటీ పడేలా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు తీర్చిదిద్దాలని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మార్చాలని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన మార్గసూచి పాలసీ డాక్యుమెంట్లో కనిపించాయని నిర్దేశించారు. రాష్ట్ర అభివృద్ధిని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్, రీజియన్ ఎకనామీగా ఇలా 3 రీజియన్లుగా విభజించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు గురువారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై 2025 పై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా కనిపిస్తున్న వార్తను మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చైనా జపాన్ స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే 2047 రైజింగ్ తెలంగాణ దిశగా ముందు అడుగులు వేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఏదైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ వైపు పరుగులు పెట్టించే విధంగా ఆయన 3 వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తున్నది. అది 3 రీజియన్లుగా ప్రకటించడం. రాష్ట్ర అభివృద్ధిని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్, రీజియన్ ఎకనామీగా ఇలా 3 రీజియన్గా విభజించుకొని 2047లో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తున్న వార్తను మనం ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్తను మనం పరిశీలించినట్టయితే నిపుణులతో సిట్ ఏర్పాటు చేయలేదు. స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోతుందా? 237 మంది సాక్షులను విచారించిన ఓ నిర్ణయానికి రాలేదా? మిమ్మల్ని పర్యవేక్షించమంటారా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ఇక్కడ వార్త కనిపిస్తున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాషమైలారంలో సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్లో పేలి ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తునకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించలేదని కేవలం 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు పేర్కొనడం తప్ప వాటి ద్వారా ఏం నిర్ణయానికి వచ్చారన్న వివరాలు లేకపోవడంతో నిలదీసింది. అభియోగపత్రం దాఖలు చేయడానికి ఈ వాంగ్మూలం సరిపోవంటూ ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారికి కేసు డైరీ తగిన రికార్డులతో సహా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణ డిసెంబర్ 9కి వాయిదా వేసినట్టు కనిపిస్తుంది. ఏదైతే దర్యాప్తు తీర్పు కలవరపెడుతుంది. సిగాచి ఫ్యాక్టరీ రియాక్టర్లో పేలి దాదాపు 54 మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు తీవ్ర కలవర పెడుతుంది. ఇంత పెద్ద ఘటనపై దర్యాప్తును స్థానిక పోలీసులతో సరిపెట్టకుండా నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్టును ఎందుకు ఏర్పాటు చేయలేదు? పేలుడుకు కారణాలతో సహా బాధ్యులను గుర్తించడానికి నిపుణుల దర్యాప్తు బృందం అవసరమని భావించలేదా? 237 మంది సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేశాక నేరానికి సంబంధించిన పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారా? చట్టాలను అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు ఫ్యాక్టరీకి చెందిన వారు వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదు? మిమ్మల్ని పర్యవేక్షించమంటారా? హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాతావరణం. గతంలో సిగాచి ఫ్యాక్టరీలో అక్కడ దుర్ఘటన జరిగి దాదాపు 54 మంది పైచలకు సజీవ దావనమై చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఫ్యాక్టరీ నియమ నిబంధనల ప్రకారం అక్కడ ఏదైతే వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకుండా అక్కడ ఏదైతే అక్రమంగా వాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్నది పేలుడుకు గురిచేసే పదార్థాలను ఎక్కువ నిల్వ చేయడం వల్ల అది కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్లనే అక్కడ ప్రమాదం కూడా తీవ్రత పెరిగి ఆ రియాక్టర్లు పేలి దాదాపు
సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత నమోదైంది అందుకని అక్కడ దాదాపు చాలా మంది కూడా ఆ అగ్ని ఆహుతి కిలలకు దాదాపు మాడి మసి అయిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్న పడ్డాయి. దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తిన ఉండడం వల్లనే అలాంటి సంఘటన జరిగింది. వాంగ్మూలాల నమోదు విషయంలో ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, అక్కడున్న సిబ్బంది విషయంలో సిబ్బందిని కూడా ఎందుకు వాంగ్మూలం నమోదు చేయలేదు, ఎందుకు జాప్యం జరిగింది, అంత పెద్ద దుర్ఘటన జరిగితే దాన్ని సిట్టుకు ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం కూడా మీరు వచ్చి దానికి సమాధానం చెప్పాల్సినందుకు కూడా హైకోర్టు వారికి సూచించినట్టుగా కనిపిస్తున్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్తను మనం చూసినట్టయితే గుట్టురట్టు ఏదైతే ఈగిల్ బృందం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, నైజీరియన్ల డ్రగ్స్ దందా, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్తో కలిసి తెలంగాణ ఈగిల్ భారీ ఆపరేషన్, కోంపల్లి పల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తు క్రమంలో గుర్తింపు. ఏదైతే తెలంగాణలో ఈగిల్ భారీ ఆపరేషన్ చేపట్టింది, కోంపల్లి మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తు క్రమంలో గుర్తింపు. ఈ ముఠాని నడిపిస్తుంది అంతర్జాతీయ డ్రగ్ డీలర్ నిక్ అని కూడా కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కార్యకలాపాలను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగిల్ బృందం ఛేదించింది. ఢిల్లీలో అక్రమంగా ఉంటూ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నైజీరియన్ల దందా గుట్టురట్టు చేసింది. ఈ నెలల తరబడి ఆపరేషన్ కొనసాగించి అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్ నిక్ నేతృత్వంలో నెట్వర్క్కు ఆట కట్టించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో గురువారం ఏకకాలం దాడులు నిర్వహించి ఈ మూటాను పట్టుకుంది. ఏదైతే అంతర్జాతీయ డ్రగ్ డీలర్ నిక్ నేతృత్వంలోనే ఈ డ్రగ్ మాఫియా పెట్టరేగిపోయి దాదాపు కోట్లకు విలువైన ఏదైతే మాదక ద్రవ్యాలను ఈగిల్ అనే బృందం ఛేదించింది. గత రెస్టారెంట్లో కొన్ని అక్కడ మత్తు పదార్థాలు లభించింది. అక్కడ దర్యాప్తు చేపడితే ఇంత పెద్ద డ్రగ్స్ మూటా గుట్టురట్టు అయిన విషయాన్ని కూడా కనిపిస్తుంది. ఇలాంటి డ్రగ్స్ వల్ల దేశంలో యువత శక్తి మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఎంతోమంది తల్లిదండ్రుల కళలు కానీ పిల్లలను ఏదో మనకు దేశ భవిష్యత్తు కోసం మనకు చేతికొచ్చే సమయంలో ఈ డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటారు. వీటిపై ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నది. ఇలాంటి ఏదైతే డ్రగ్స్ మూటాలు ఉన్నాయో వాటిపై కఠినంగా చర్యలు తీసుకొని అణిచివేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దేశ భవిష్యత్తే ఈ యువతపై నిర్మితమైంది కాబట్టి వారిని యువతను కాపాడాల్సిన విషయంలో కావచ్చు, ఈ భావి భారత పౌరులు ఉన్నారు ఏదైతే యువతలు ఉన్నో వీళ్ళ యొక్క మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ప్రజలపై కూడా ఉంది. ఎందుకంటే ఎవరు ఏదైనా కూడా యువత పెడదారి పట్టకుండా ఉండాలంటే ఇలాంటి ఈ డ్రగ్స్ మూటాలను అణిచివేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కల్పించాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.